Hello everyone, welcome back to my channel. Daily use English sentences. ఒక్క చూపులో అతని స్వభావం నాకు అర్థమైంది. ఒక్క చూపులో అతని స్వభావం నాకు అర్థమైంది. ఎట్ ఏ గ్లాన్స్ అంటే ఒక్క చూపులో. అతని స్వభావం నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్ హిస్ నేచర్ అంటే స్వభావం. ఎట్ ఏ గ్లాన్స్ ఐ అండర్స్టూడ్ హిస్ నేచర్. ఒక్క చూపులో అంతా మారిపోయింది. ఒక్క చూపులో అంతా మారిపోయింది. ఎట్ ఏ గ్లాన్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎట్ ఏ గ్లాన్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. అంతా మారిపోయింది అంటే ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎట్ ఏ గ్లాన్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇంతకుముందు నేను ఆలస్యంగా నిద్రపోయేవాడిని. ఇంతకుముందు నేను ఆలస్యంగా నిద్రపోయేవాడిని. ఇంతకుముందు అంటే ఎర్లియర్. ఐ యూజ్డ్ టు స్లీప్ లేట్. అంటే నేను ఆలస్యంగా నిద్రపోయేవాడిని. ఎర్లియర్ అంటే ఇంతకుముందు నేను ఆలస్యంగా నిద్రపోయేవాడిని. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు స్లీప్ లేట్. ఇంతకుముందు మనం రోజు మాట్లాడుకునే వాళ్ళం. ఎర్లియర్ వీ యూజ్డ్ టు టాక్ డైలీ. పగటి కలలు కనడం ఆపు. డే డ్రీమింగ్ అంటే పగటి కలలు. స్టాప్ డే డ్రీమింగ్. కష్టపడి పని చేయడానికి బదులు పగటి కలలు కంటున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హీ ఈజ్ డే డ్రీమింగ్. ఇన్స్టెడ్ అంటే బదులు. నేను కాఫీకి బదులుగా టీ తీసుకుంటాను. ఐ విల్ హ్యావ్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. ఇన్స్టెడ్ అంటే బదులుగా. రెస్టారెంట్కి వెళ్ళే బదులు ఇంట్లోనే తిందాం. లెట్స్ ఈట్ అట్ హోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అ రెస్టారెంట్. నేను నిన్ను కలుసుకోలేను. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదు అని. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలుసుకోలేను. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. ఆమె నాతో మాట్లాడే పరిస్థితిలో ఉండదు. షీ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు మీ. ఇక్కడ నాట్ ఏబుల్ టు టాక్ అంటే మాట్లాడే పరిస్థితిలో ఉండదు. నాట్ ఏబుల్ టు అంటే సామర్థ్య స్థితిని తెలియజేసేది. ఫ్యూచర్లో ఆమె నాతో మాట్లాడే పరిస్థితిలో ఉండదు. ఏదో కొన్ని కారణాల వల్ల తను మాట్లాడే పరిస్థితిలో ఉండదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే నౌ అంటాం కదా, నేను ఆడే పరిస్థితిలో లేను. పాస్ట్ విషయానికి వస్తే ఐ వాజ్ ఏబుల్ టు డూ యోగా అంటే అప్పట్లో నేను చేసేవాడిని యోగా, ఇప్పుడు చేయలేకపోతున్నాను కొన్ని కారణం వల్ల. నేనెప్పుడూ అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. ఐ స్వేర్ ఐ విల్ నెవర్ లై. స్వేర్ అంటే ప్రమాణం. లై అంటే అబద్ధం. ఐ విల్ నెవర్ లై అంటే ఎప్పుడు అబద్ధం చెప్పను. నువ్వు ఆమెను కలవలేదని నాపై ప్రమాణం చేయి. స్వేర్ ఆన్ మీ దట్ యు డిడ్ంట్ మీట్ హర్. అతను తన వ్యాలెట్ పోగొట్టుకొని ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ లాస్ట్ హిజ్ వ్యాలెట్. ఇక్కడ మైట్ అంటే పోయి ఉండొచ్చు అంటే పోయిందో లేదో తెలియదు, పోయి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాం. అలాంటి విషయాల్లో మైట్ అనేది యూజ్ చేస్తాం. వారు మార్కెట్కి వెళ్ళి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నాం, అంతేగాని ఖచ్చితమైతే కాదు. నాట్ షూర్ అన్నప్పుడు మైట్ అనేది యూజ్ చేస్తాం. అయితే అయ్యుండొచ్చు అన్న సందర్భాల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.